హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టాప్ జీకే బిట్స్ గురించి తెలుసుకుందాం. భూమి సూర్యునికి అత్యంత దగ్గరగా ఉండే స్థానంను పెరిహేలియన్ అంటారు. భూమి సూర్యునికి అత్యంత దూరంగా ఉండే స్థానంను అపహేలియన్ అంటారు. భూమిపై అతిపెద్ద ఖండం ఆసియా ఖండం. ప్రపంచంలోనే అతిపెద్ద మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం. ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్ట్ శిఖరం. భారతదేశంలో అత్యంత పొడవైన నది గంగా నది. దక్షిణ భారతదేశంలో అత్యంత పొడవైన నది గోదావరి నది. భారతదేశంలో అత్యంత పొడవైన ఉపనది ఇరాకుడు. భారతదేశంలో అత్యంత ఎత్తైన జలపాతం గుంచికల్ జలపాతం. భారతదేశంలోని అతిపెద్ద ఎడారి థార్ ఎడారి. భారతదేశంలో అత్యంత ఎత్తైన పీఠభూమి దక్కన్ పీఠభూమి. భారతదేశంలోని అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు చిలుక సరస్సు. భారతదేశంలోని అతిపెద్ద మంచునీటి సరస్సు ఉల్లార్ సరస్సు. భారతదేశంలో నల్ల నేలల్లో ప్రధానంగా పండించే పంట పత్తి పంట. ఎర్ర నేలలు ఎక్కువగా కనిపించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో సహా దక్షిణ భారత రాష్ట్రాలు. భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం మాసిన్ రామ్ మేఘాలయ. భారతదేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతం లేహ్ లడక్. ప్రపంచంలోనే అత్యంత పొడవైన నది నైలు నది. ప్రపంచంలో అత్యధిక నీటి ప్రవాహం కలిగిన నది అమెజాన్ నది. భారతదేశంలో అత్యంత పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం గుజరాత్. భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం వైశాల్యం పరంగా రాజస్థాన్. భారతదేశంలో అతి చిన్న రాష్ట్రం వైశాల్యం పరంగా గోవా. భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రదేశం మాసిన్ రామ్. భారతదేశంలో పొడవైన నది గంగా నది. దక్షిణ భారతదేశంలో అతి పొడవైన నది గోదావరి నది. భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం కాంచనగంగా. గంగా నది ఏ సముద్రంలో కలుస్తుంది? బంగాళాఖాతంలో కలుస్తుంది. గోదావరి నది ఏమని పిలుస్తారు? దక్షిణ గంగా అని పిలుస్తారు. కృష్ణా నది జన్మస్థలం మహాబలేశ్వరం. భారతదేశంలో అతి పొడవైన తీర రేఖ కలిగిన రాష్ట్రం ఏది? గుజరాత్. భారతదేశంలో దక్షిణ అంచు ఏది? ఇందిరా పాయింట్. భారతదేశంలో సూర్యోదయం మొదటగా కనిపించే రాష్ట్రం ఏది? అరుణాచల్ ప్రదేశ్. భారతదేశంలో అతిపెద్ద డెల్టా ఏది? సుందర్బన్ డెల్టా. సుందర్బన్ ఏ నదుల డెల్టాల్లో ఉంది? గంగా, బ్రహ్మపుత్ర, మేఘన. భారతదేశంలో అత్యధిక ఉత్పత్తి చేసే ఖనిజం ఏది? ఇనుప ఖనిజం. భారతదేశంలో బొగ్గు ఉత్పత్తిలో ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏది? జార్ఖండ్. భారతదేశంలో అతిపెద్ద నది ద్వీపం ఏది? మచిలీ. భారతదేశంలో అతి పొడవైన కాల్వ ఏది? ఇందిరాగాంధీ కాల్వ. భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి ఏది? దక్కన్ పీఠభూమి. భారతదేశంలో పురాతన పర్వతాలు ఏవి? అరావళి పర్వతాలు. భారతదేశంలో అతి పొడవైన పర్వత శ్రేణి ఏది? హిమాలయాలు. నర్మదా నది ఎక్కడ జన్మిస్తుంది? అమర్కంటక్. తపతి నది ఏ సముద్రంలో కలుస్తుంది? అరేబియా మహాసముద్రం. కృష్ణా నది ఏ సముద్రంలో కలుస్తుంది? బంగాళాఖాతంలో కలుస్తుంది. కావేరి నది జన్మస్థలం ఏది? తలకావేరి. భారతదేశంలో అతిపెద్ద నది పరివాహ ప్రాంతం ఏది? గంగా నది పరివాహ ప్రాంతం. Please subscribe, like and share. Thank you for watching.